బాబాయ్ ఓవర్ టు సుధీర్. అందరికి నమస్కారం. లక్ష్మి ఈ సినిమాలో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ చేయాలంటే వెంటనే ఎస్ అని చెప్పాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ లక్ష్మి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఎస్ అని చెప్పన్నారు. సాంగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఏంట్రా బాబాయ్ ఒక్క సాంగ్లో ఇంతమంది హీరోలు, అదిగో నాగార్జున గారు ఉంటారు, ఇంకా చిన్న పెద్ద హీరోలు చాలామంది ఉంటారు, దానిలో మనము ఉన్నామంటే ఒక కిక్ వచ్చింది నాకు కూడా. మీన్ ఇట్స్ గివెన్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈ సాంగ్లో ఉంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇలా ఒక ఆపర్చునిటీ నాకు వస్తుందా నా సినిమాలో కానీ వేరే సినిమాల్లో కానీ ఇలా ఇంతమంది హీరోస్తో కలిసి ఒకటే సాంగ్లో ఉండడం అనేది ఎవరైనా కుదురుతుందా అంటే గ్యారంటీగా చెప్పలేను కుదురుతుంది అని. సో థ్యాంక్ యూ లక్ష్మి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ లక్ష్మి తను షీఈ్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అంటే ఇప్పటివరకు ఎన్నో అవార్డ్స్ గెలిచింది. ఇంత ముందులో మూవీస్లో కూడా తన పర్ఫార్మెన్స్తో ప్రూవ్ చేసుకుంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ దాట్ నాకు అనిపిస్తుంది షీ డిజర్వ్స్ మచ్ మోర్ అని. అంటే షీఈస్ గాట్ ద కేపబిలిటీ టు అచీవ్ మచ్ మోర్ అని చెప్పి. అండ్ దిస్ ఫిల్మ్ లుక్స్ లైక్ దాట్ వన్. అండ్ అంతేకాదు ఈ సినిమాలో పాట పాడింది డాన్స్కి కూడా ఎక్కడ ఇంత ముందు సినిమాలో చేసినట్లేదు, కాకపోతే ఈ సినిమాలో స్కోప్ ఉన్నట్టుంది. తను చాలా ఫ్లెక్సిబుల్, మంచి గ్రేస్ఫుల్ డాన్సర్. ఫ్లెక్సిబిలిటీ అంటే చెప్పాలండి, జిమ్లో ఒకసారి నేను చూసినప్పుడు ఇట్లా పని చేస్తుంది, కాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది, అసలు ఏంటేంటో చేస్తుంది ఫ్లెక్సిబిలిటీలో. అండ్ డెఫినెట్గా ఒక హీరోయిన్స్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ నేను ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. సో డెఫినెట్గా అది కూడా యూజ్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ వంశీ. నా ఫస్ట్ సినిమా ఫస్ట్ షాట్ వంశీ డైరెక్ట్ చేశాడు యాక్చువల్లీ. అది ఎలా అంటే ఏమై చేసాలో చిన్న గెస్ట్ అపీరెన్స్ అది కూడా టెస్ట్ షాట్ లాగా చిన్న చేశాను సమంత బ్రదర్ లాగా హోమ్ ప్రొడక్షన్లో. చేసినప్పుడు ఆ ఫస్ట్ సీను వంశీకి గుర్తుందో లేదో తనే డైరెక్ట్ చేశాడు. అప్పుడు గౌతమ్ మేనన్ లేరనమాట. సో అప్పుడే ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఇన్ మై మైండ్ నెక్స్ట్ ఒక సినిమాలో హీరోగా చేసేటప్పుడు ఎవరితో పెట్టుకుందాం అన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వంశీ అయితే ఎలా ఉంటాడు అని చెప్పి. తర్వాత కాకపోతే టచ్లో లేకుండా జస్ట్ మిస్డ్ ఆఫ్. సో ఇట్స్ లైక్ నాకు కూడా కొద్దిగా క్యూరియస్గా ఉంది ఎలా తీసుంటాడు ఈ సినిమా అనేది. సో అండ్ అడవి శేషు జిమ్లో కూడా కలుస్తూ ఉంటాను. అండ్ ఇట్స్ అ ఫ్యాబులస్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ ఫర్ దొంగాట సినిమా ఇస్ లైక్